హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. యూఆర్ఎస్ 8050 మనం వచ్చేసి ఒక సైకిల్ చూడబోతున్నాం అనమాట. అది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. అండర్ 5000లోనే అనమాట. అది వచ్చేసి ఇదే అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే సైకిల్ అనమాట. ఇదైతే మీకు చాలా బాగుంటుంది. అండర్ 5000లోనే వస్తుంది అనమాట. ఇంకా 4000 3500లో కూడా ఉందన్నమాట. కానీ అది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. ఇదైతే మీకు హైట్ ఎక్కువ ఉంటుంది. 5000లో చాలా బాగుంటుంది. విత్ డ్యూల్ డిస్క్ బ్రేక్ అనమాట. ముందర వెనకాల మీకు 2 డిస్క్ బ్రేకర్ అనమాట. అర్బన్ టెరిటైన్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి అర్బన్ టెరిటైన్ నుంచి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు ఆన్లైన్లో 7 days రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మీకు నచ్చకపోతే మీకు అక్కడ ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసే రిటర్న్ అని చూపించదు, కానీ రీప్లేస్మెంట్ అని చూపిస్తుంది. కానీ మీకు వచ్చాక మీకు చూపిస్తుంది అనమాట. రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 7 to 10 days రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సైకిల్ అనేది మీకు ఇప్పుడు మీకు హ్యాండిల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇది సైకిల్ అనేది గ్యాలక్సీ ప్రో అనమాట. ఇది గ్యాలక్సీ ప్రో అర్బన్ టెరిటైన్ అనమాట. బ్లాక్ వైట్ కలర్ నేనైతే ఆర్డర్ చేశాను అనమాట మీకోసం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ సైకిల్ వచ్చేసి ఆన్లైన్లో మీరు ఫ్లిప్కార్ట్ ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మీరు డిస్కౌంట్లు కూడా నడుస్తున్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు సంక్రాంతికి కానీ మీకు డిస్కౌంట్ రావచ్చు. సంక్రాంతికి కానీ క్రిస్మస్ కానీ మీరు అప్పుడు తీసుకోండి, ఇంకా మీకు ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. తీసుకొని ఇది ఒక 5 months దాటిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ 5 monthsలో నేను దీని నుంచి ఒక్క రిపేర్ కానీ చూడలేదన్నమాట. ఇంతవరకు ఒక్క రిపేర్ కూడా నాకు రాలేదన్నమాట. చాలా బాగుంది. ఎక్కడే కానీ మీకు డిసడ్వాంటేజెస్ అంటే మీకు ఏం పెద్ద లేవు అనమాట. ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. మీకు డిస్క్ బ్రేక్ కదా చాలా బాగా పడతాయి బ్రేకులు. మీరు డిస్క్ బ్రేక్ అని మీరు ఎప్పుడైనా సరే ప్రెస్ చేసినప్పుడు అది మాత్రం మీకు స్టిఫ్గా పడుతుంది అనమాట. మన నార్మల్ బ్రేక్స్ అయితే మీకు మనం బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవుతుంది కదా, ఇది అలా స్కిడ్ కాదనమాట. క్రాస్ తిరగదు. బ్రేక్ వేసినప్పుడు మీరు స్ట్రైట్గా అవుతుంది అనమాట. బ్రేక్ వేసినప్పుడు డిస్క్ బ్రేక్స్ వల్ల అడ్వాంటేజ్. ఇంకొకటి డిసడ్వాంటేజ్ వచ్చేసి ముందర బ్రేక్ నొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ ముండ బ్రేక్ నొక్కేటప్పుడు సైకిల్ అనేది మీకు ఓవరాల్గా ఇలా వెనకలుగానే అనేది మీకు ఇలా పైకి లేస్తుంది అనమాట. ముంద బ్రేక్ నొక్కేటప్పుడు ఒక్కోసారి మీరు చూసుకోవాలన్నమాట. ఇది ఒకటి దీంతో డిసడ్వాంటేజ్. డిస్క్ బ్రేక్లో మీరు ఏ వెహికల్కైనా చూసుకోండి, డిస్క్ బ్రేక్స్ ఉంది. నార్మల్ బ్రేక్స్ అయినా సరే మీరు ముందర బ్రేక్ వేసినప్పుడు ఏ గానైనా లేస్తుంది. కానీ దీంతో మీరు ఇది ఒక్కటి చూసుకోవాలన్నమాట. కొన్ని సైకిళ్ళకి అయితే మన నార్మల్ సైకిళ్ళకి వచ్చేసి వెనకాల బ్రేక్ వచ్చేసి బ్యాక్ బ్రేక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ బ్రేక్ రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే కొన్ని డిస్క్ బ్రేక్ సైకిళ్ళకి వచ్చేసి మీకు రైట్ సైడ్ బ్యాక్ బ్రేక్ ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కొత్తగా వచ్చే సైకిళ్ళకి అనమాట. దీంతో మీకు టైర్స్ కూడా వీళ్ళు చాలా బాగుంటుంది. ఇది ఆర్డర్ చేసినప్పుడు కూడా మీకు ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో మీకు ఇది ఇచ్చి పంపిస్తారనమాట. ఓవరాల్గా సైకిల్ మనం వచ్చేసి వాళ్ళే వచ్చి అటాచ్ చేసినట్టయితే మనకి ఆర్డర్లో మనకి ఆర్డర్ పెట్టేటట్టు చూపిస్తుంది అనమాట. దీని అటాచ్మెంట్కి మీరే అన్ని రీప్లేస్ మీరే చేసుకుంటారా, మా వాళ్ళు వచ్చి చేయాలని అక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి ఇది చేత కాదంటే వాళ్ళే వచ్చి కూడా చేస్తారనమాట. దానికి సపరేట్ ఛార్జ్ చేస్తారనమాట. 500 అంత ఏం లేదు, మీరే రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఫస్ట్ మన సైకిల్ మనం ఏమేమి బిగించుకోవాలంటే ఫస్ట్ ఒక సీటు మనం బిగించుకోవాలి. అలాగే ఫ్రంట్ టైర్ ఉంటుంది కదా, టైరు మనం బిగించుకోవాలి. హ్యాండిల్ మనం బిగించుకోవాలి. ఇంకంతే. పెడల్స్ అంతకుమించి ఇంకేం లేదు బిగించుకోవాలి. దీంట్లో బ్రేక్స్ అంటారా నార్మలే, వెనకాల బ్రేక్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. మనం ఇంకా సరిపోతుంది, అన్నీ వాళ్ళే ఇస్తారంటే ఈ ఫిట్టింగ్ A to Z అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇలాంటి రేడియం లైట్స్ ఒక్కటి మనం తొలగించుకోవాలి. ఇంకా దీంట్లో ఓవరాల్ చూసుకుంటే సీటు, హ్యాండిల్, లైట్స్, ఫ్రంట్ మడ్కార్ రేకు, బ్యాక్ మడ్కార్ రేకు, టైరు, ఫ్రంట్ టైరు, అంతే అనమాట. స్టాండ్, పెడల్స్, ఇంతకు మించి మనం ఏం అటాచ్మెంట్ చేసుకోవాల్సిందే. సంబంధం ఎన్ని కూడా వాళ్ళే మీకు ఆర్డర్లోనే బాక్స్లోనే ఇంక్లూడింగ్ సైకిల్తో పాటు ఇస్తారనమాట. సీటు కూడా వాళ్ళే ఇస్తారనమాట. మీకు ఇది చాలా బాగుంటుంది. సీటు కూడా మీకు ఆఖరికి వాళ్ళే ఇస్తున్నారు అనమాట. దీంతో మీరు చూస్తున్నట్టయితే కొన్ని సైకిళ్ళకి అయితే మీకు బెల్లులు కూడా ఇస్తారు, కానీ ఇది అలాంటి టైపింగ్ కాదనమాట. అలాంటి నార్మల్ సైకిల్ కాదనమాట. ఇది వచ్చేసి మీకు బాగా ఏంది మీకు హైవేస్ మీద కానీ హిల్స్లలో కానీ గుంతలు ఉంటుంది కదా, అక్కడైతే ఇది మీకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్ప్రింగ్ యాక్షన్ కార్ అనమాట, నార్మల్ సైకిల్ అనమాట. స్ప్రింగ్ యాక్షన్ అయితే కాదనమాట. ఈ సైకిల్ వచ్చేసి మీకు ఓవరాల్గా
చాలా బాగుంటుంది. ఇంకా ఈ సైకిల్ ప్రివ్యూ చూసేసాము. మరి అంతకు ముందుగా మీరు ఈ సైకిల్ బ్రాండింగ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. బ్రాండింగ్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్రాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ సైకిల్ ప్రివ్యూ చూసేద్దామా మరి. చూసుకోవచ్చు ఇక్కడ మీకు డిస్క్ బ్రేక్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్ అంటారు. ఇది వచ్చేసి సేఫ్టీ గ్లిమ్స్ అనమాట. మీకు నట్టు ఎంత టైట్ చేసినా కూడా మీకు ఒక రకంగా ఇది సేఫ్టీగా ఉంటుంది అనమాట. మీరు ఇది కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డిస్క్ అనమాట. దీన్ని డిస్క్ అంటాం అనమాట. మనం వచ్చేసి ఇదే డిస్క్ అనమాట. ఇది మీకు ఒకవేళ అరిగిపోయినా కూడా ఇక్కడ సింపుల్గా రీప్లేస్ చేసి అనమాట. ఈ రెండు ఇక్కడ ఇది మీకు అడ్జస్ట్ చేసుకోనికి అనమాట. బ్రేక్స్ మనకి లూజ్ అవుతున్నప్పుడు ఏం లేదు, సింపుల్గా లూజ్ చేసి పైకని టైట్ చేస్తే ఇది అయితే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒకవేళ డిస్క్ మార్చాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇక్కడ ఉంది కదా ఈ బోల్ట్ ఈ రెండు బోల్ట్లు మనం తీసేయాలన్నమాట. ఫస్ట్ ఈ రెండు బోల్ట్లు తీసేసి ఇక్కడ మీకు ఆపోజిట్లో 2 బోల్ట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా తీసేయాలన్నమాట. ఇది ఇక స్టాండ్ అనమాట. ఓవరాల్ సైకిల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లాక్ అయితే వీళ్ళు వేయరు అనమాట, మనమే పెట్టుకోవాలి లాకింగ్. నేనైతే ఇది సపరేట్ కొన్నాను అనమాట. ఇది వచ్చేసి 150 లోపే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ బ్రాండింగ్. కానీ ఇది మాత్రం కలర్ పోలేదు. మీరు కలర్ పోయింది అనుకుంటారు కానీ ఇది డిజైనే ఇట్లా ఉంటుంది అనమాట. కలర్ ఇంత అనమాట. చూడొచ్చు గ్యాలక్సీ ప్రో. ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చారనమాట. ఇది సెట్ అప్ లెగ్స్ యువర్ ఫైన్. స్టంటింగ్ చేస్తున్నప్పుడు కానీ జంపింగ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఖచ్చితంగా హెల్మెట్ అనేది వేర్ చేయండి అని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు అనమాట. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. హ్యాండిల్ కూడా మీకు అడ్జస్టబుల్ అనమాట. ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డిస్క్ బ్రేక్ అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను కదా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ డిస్క్ బ్రేక్ అనేది యాక్షన్ చూడండి మీరు ఒకసారి ఎలా ఇస్తుందో. చాలా బాగుంటుంది ఇది యాక్షన్ ప్రకారంగా. కానీ చూసుకోవచ్చు ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓవరాల్ సైకిల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు అర్బన్ టెరిటైన్ అని బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు వీళ్ళది సంబంధించిన బ్రాండింగ్ ఇచ్చారు, గ్యాలక్సీ ప్రో అని. చాలా బాగుంటుంది. టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గ్రిప్ అనేది టైర్ ప్రకారంగా కూడా మీరు గ్రిప్ అనేది అయితే మీకు చాలా బాగుంటుంది. ఇది గ్రిప్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు అంత ఈజీగా టైర్ కూడా అరగవు అనమాట. వీళ్ళు క్వాలిటీనే మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చేసి నేను సీట్ కవర్ వేసాను అనమాట. వీళ్ళు నార్మల్గా ఇచ్చేది బ్లాక్ కలర్ సీట్ అనమాట. ఇది ఓవరాల్ సైకిల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.